మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే జూలై 1 ఆషాఢ మంగళవారం, నెల ప్రారంభమయ్యే రోజు. సాయంత్రం 7 గంటలకు ఒక నిమ్మకాయతో ఇలా చేయండి చాలు. నెలంతా ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. నెలంతా ధనం వస్తూనే ఉంటుంది. కాబట్టి 1 తారీఖున తప్పక ఈ పరిహారం చేయండి. 1 తారీఖుకి ఎంతో విశిష్టత ఉంటుంది. ఎన్నో శక్తులు ఉంటాయి. 1 తారీఖున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి, దీపారాధన చేసుకోవాలి. నెలంతా బాగుండాలని, ఈ నెలలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలని మీ ఇష్టదైవాన్ని వేడుకోవాలి. ప్రత్యేకించి రేపు 1 తారీఖున రాత్రి కరెక్ట్గా 7 గంటలకు ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు. దరిద్రాలు, బాధలు, కష్టాలు పోయి నెలంతా ఇంట్లో ధనవర్షం కురుస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ 1 తారీఖున నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఉత్తరప్రదేశ్లో రాజయ్య అనే ఒక షావుకారు ఉండేవాడు. ఆయన కేవలం ధనవంతుడు కాదు, అపార సంపదకు, విశాలమైన వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. అతనికి 4 పెద్ద పెద్ద కిరాణా దుకాణాలు, లెక్కలేనన్ని పొలాలు, ఎన్నో అద్దె ఇళ్ళు ఉండేవి. రాజభవనాన్ని తలపించే పెద్ద భవంతిలో నివాసం, 4 ఆరోగ్యవంతులైన కొడుకులు, అంతే మంచి మనసున్న 4 కోడళ్ళు, 10ల సంఖ్యలో పనివాళ్ళు, అన్నీ ఉన్నాయి. కానీ అతని భార్య చాలా కాలం క్రితమే మరణించింది. ఆ శూన్యం అతనిని నిత్యం వెంటాడుతోంది. అన్నీ ఉన్నా ఒక్క కూతురు కూడా లేదనే లోటు అతని మనసును లోపల కాల్చేసింది. ఆ బాధ అతనిని నిశ్శబ్దంగా కృంగదీసేది. అతని అపార సంపద కూడా ఆ లోటును పూడ్చలేకపోయింది. రాజయ్య తన దుకాణంలో కూర్చుని ఉన్న, ఇంటి పనులు చూస్తున్నా అతని మనసంతా ఎప్పుడూ ఆ కూతురు లేని లోటు గురించి ఆలోచించేది. నాకు ఇంత సంపద ఉండి ఏం లాభం? నన్ను నానా అని పిలిచే, నా చేతులు పట్టుకుని ఆడుకునే, నా మనసులోని మాటను పంచుకునే ఒక కూతురు లేకపోతే ఈ జీవితం దేనికి అని నిత్యం ఆవేదన చెందేవాడు. కోడళ్ళు ఎంతో ప్రేమగా చూసుకుంటున్న కూతురు ప్రేమకు ప్రత్యామ్నాయం కాదని అతను ప్రగాఢంగా భావించేవాడు. ఒకనాడు ఆ ప్రాంతంలో సంచరిస్తున్న అత్యంత జ్ఞానిగా, సిద్ధ పురుషుడిగా కీర్తించబడే ఒక సాధువు రాజయ్య ఇంటికి భిక్ష కోసం వచ్చారు. షావుకారు ఆ సాధువుకు అపూర్వమైన ఆతిథ్యం ఇచ్చి రకరకాల వంటకాలతో భోజనం పెట్టి ఎంతో ఆరాధించాడు. భోజనం అనంతరం సాధువు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా షావుకారు తనలోని ఆవేదనను సాధువుతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఓ సాధు మహారాజా, నా దగ్గర ధనానికి ఎలాంటి లోటు లేదు. నా సంతానం బాగున్నారు. కానీ నాకు ఒక్క కూతురు కూడా లేదనే లోటు ఎప్పుడూ నన్ను వేధిస్తూ ఉంది. ఈ బాధ నుండి నాకు విముక్తి లేదా? ఈ జీవితం నాకు నిస్సారంగా అనిపిస్తుంది అని కళ్ళల్లో నీళ్లతో గొంతు వణుకుతూ అడిగాడు రాజయ్య. సాధువు షావుకారి బాధను అర్థం చేసుకున్నారు. కానీ ఆయన కేవలం షావుకారి మాటలనే కాదు, అతని హృదయంలోనే లోతైన మూలాలను, అతని సంపద పట్ల ఉన్న అతి వ్యామోహాన్ని కూడా తన దివ్య దృష్టితో గ్రహించారు. అప్పుడు సాధువు ప్రశాంతంగా చిరునవ్వుతో ఇలా అన్నారు. నాయన, జీవితంలో మన దగ్గర ఏదైతే లేదో దానిని మనం బయట వెతకటం కన్నా మన అంతరాత్మలో లేదా దైవంలో చూసుకోవాలి. నువ్వు అంతా ఉన్నా ఏదో లేని దానికోసం పరితపిస్తూ ఉన్నావు. నీ కోరిక న్యాయమైనదే, కానీ దాని వెనుక ఉన్న ఆవేదనకు కారణం నీవు సృష్టిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవటమే. కూతురు లేకుంటే ఏమి? ఇదిగో ఈ లక్ష్మీదేవి ఫోటో తీసుకో. సాక్షాత్తు లక్ష్మీదేవినే నీ కూతురు అనుకో. అమాత కన్నా గొప్ప కూతురు ఎవరు? కనుక ఈ లక్ష్మీదేవి ఫోటోను రోజు పూజించు. ఇకపై ఆమెనే నీ కూతురుగా భావించు. నిత్యం ఆమెను పూజించు, ఆమెతో మాట్లాడు. నీ మనసులోని లోటు తీరటమే కాదు, నీ అహంకారం, భౌతిక సుఖాల పట్ల నీకు ఉన్న వ్యామోహం కూడా తగ్గుతుంది అని సాధువు చెప్పాడు. సాధువు మాటలు రాజయ్య షావుకారి మనసులో లోతుగా నాటుకుపోయాయి. అతని మనసులో ఏదో తెలియని ప్రశాంతత, భవిష్యత్తుపై ఒక ఆశ మొదలయ్యాయి. రాజయ్య వెంటనే సాధువు ఇచ్చిన లక్ష్మీదేవి ఫోటోను తెచ్చి తన ఇంటి గోడకు తను ఎప్పుడూ చూసే చోట అత్యంత శ్రద్ధతో పూల మాలలతో అలంకరించి తగిలించాడు. అప్పటి నుండి రేయింబవళ్ళు ఆమెను చూస్తూ సమయం గడిపేవాడు. తన మనసులోని సకల కబుర్లను ఆ లక్ష్మీదేవితో పంచుకునేవాడు.
తండ్రి తన కూతురితో ఎలా మాట్లాడతాడో అలాగే లక్ష్మీదేవితో మురిసిపోతూ మాట్లాడేవాడు. తల్లి, ఈరోజు వ్యాపారం బాగా జరిగింది. నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, నీ దయవలనే అంతా బాగుంది అని. అమ్మ, ఈ కోడళ్ళు కొంచెం అల్లరి చేస్తూ ఉన్నారు, నువ్వే వారికి మంచి బుద్ధి చెప్పాలి అని. ఈరోజు నీ కోసం ఒక కొత్త పట్టుచీర తెచ్చాను తల్లి అని మురిసిపోతూ ఉండేవాడు. లక్ష్మీదేవికి నిత్యం కొత్త బట్టలు కొని ఆమె ఫోటో ముందు పెట్టేవాడు. ప్రత్యేకంగా ఒక చిన్న గదిని లక్ష్మీదేవికి కేటాయించి అక్కడే ఆమెకు నైవేద్యం పెట్టి తాను భోజనం చేసేవాడు. అయితే షావుకారి ఈ భక్తి అతని కుటుంబానికి నచ్చలేదు. నలుగురు కొడుకులు కోడళ్ళు, ముఖ్యంగా పెద్ద కొడుకు హరీష్ అతనిని చూసి నవ్వుకునేవాడు. నాన్నగారికి వృద్ధాప్యంలో పిచ్చి పట్టింది, ప్రాణం లేని ఫోటోతో మాట్లాడుతున్నారు, డబ్బును వృధా చేస్తూ ఉన్నారు అని గుసగుసలాడుకునేవారు. వారు లక్ష్మీదేవికి కొత్త బట్టలు కొనటం, ప్రత్యేక గది ఏర్పాటు చేయటం, నైవేద్యాలు పెట్టడం వంటి వాటిని వ్యతిరేకించారు. నాన్నగారు, ఈ డబ్బు అంతా వృధా, దీని బదులు ఇంకేదైనా మంచి పని చేయవచ్చు కదా అని సూటిగా అడిగేవారు. రాజయ్య వారి మాటలను పట్టించుకునేవాడు కాదు. అతని జీవితంలో కూతురు లేని లోటు పూర్తిగా తీరిపోయింది. అతని మనసు లక్ష్మీదేవి ప్రేమతో, భక్తితో, ఆనందంతో నిండిపోయింది. లక్ష్మీదేవి నిజంగానే తన ఇంట్లో, తన గుండెల్లో తన కూతురిలా జీవిస్తుందని అతను ప్రగాఢంగా విశ్వసించాడు. ఒకనాడు మధ్యాహ్నం షావుకారు రాజయ్య తన కిరాణా దుకాణంలో కూర్చొని వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో బజారులో గాజులు అమ్ముకుంటూ జీవనం సాగించే ఒక నిరుపేద యువతి రాధమ్మ ఆయన ఇంటికి గాజులు అమ్మడానికి వచ్చింది. రాధమ్మ ఎంతో నిజాయితీపరురాలు, కష్టపడి బ్రతికేది. రాజయ్య, షావుకారి నలుగురు కోడళ్ళు వచ్చి తమకు నచ్చిన రంగుల గాజులు వేసుకొని డబ్బులు షావుకారి దగ్గర తీసుకోమని చెప్పి ఇంటి లోపలికి వెళ్ళిపోయారు. అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో గాజులమ్మే రాధమ్మను ఆశ్చర్యపరుస్తూ ఒక దృశ్యం జరిగింది. అప్పుడే ఇంటి లోపలి నుండి ఒక చిన్న చూడముచ్చటైన అమ్మాయి బయటకు వచ్చింది. ఆమె ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు, చిరునవ్వు, కళ్ళల్లో అమాయకత్వం, ఆమె నడకలో ఒక లౌకిక సౌందర్యం కనిపించాయి. ఆమె వయస్సు సుమారు 6 లేదా 7 సంవత్సరాలు ఉంటుంది. ఆ అమ్మాయి నేరుగా గాజులమ్మే రాధమ్మ దగ్గరకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకుంది. అమ్మ, నాకు కూడా గాజులు ఇవ్వండి. మీరు అందరికీ ఇచ్చారు కానీ నాకు గాజులు ఇవ్వనే లేదు. నాకు కూడా కావాలి. అవి ఎంత అందంగా ఉన్నాయో చూడండి అని ఆ చిన్నారి ముద్దుగా ఆశగా అడిగింది. గాజులమ్మే రాధమ్మ ఆ చిన్నారి అద్భుత సౌందర్యానికి, ఆమె మాటలకు మంత్రముగ్ధురాలయ్యింది. తన జీవితంలో అంత అందమైన చిన్నారిని చూడలేదనిపించింది. ఎంత అందంగా ఉన్నావమ్మా, నీ పేరేంటమ్మా అని ఆశ్చర్యంగా ప్రేమగా అడిగింది. నా పేరు లక్ష్మి అని చిన్నారి చిలిపిగా ముసిముసి నవ్వులతో సమాధానం ఇచ్చింది. అప్పుడు గాజులమ్మే రాధమ్మ, షావుకారి గారి ఇంటికి ఎవరో అతిథులు వచ్చి ఉంటారు, లేదా ఈ పాప షావుకారి గారి కూతురై ఉంటుంది. ఆయనకు కూతురు లేదని విన్నానే అని మనసులో అనుకుంది. అయినా సరే ఆ చిన్నారిని చూసి మురిసిపోయి, సరేనమ్మా, నీకు కూడా గాజులు ఇస్తాను అని చెప్పి ఆ చిన్నారికి నచ్చిన ఎరుపు, ఆకుపచ్చు రంగుల గాజులను ఎంతో ప్రేమగా మెల్లగా తొడిగింది. ఆ చిన్నారి ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. ఆమె కళ్ళు మెరిసిపోయాయి. ధన్యవాదాలమ్మా, నువ్వు చాలా మంచిదానివి అని చెప్పి గలగలా నవ్వుతూ వేగంగా ఇంటి లోపలికి పరిగెత్తి ఒక మలుపు తిరిగి అదృశ్యమయ్యింది ఆ పాప. గాజులన్నీ అమ్మేశాక గాజులమ్మే రాధమ్మ షావుకారి రాజయ్య దుకాణానికి వెళ్ళి డబ్బులు తీసుకోవడానికి వెళ్ళింది. షావుకారు గారు, మీ ఇంట్లో అందరికీ గాజులు ఇచ్చేశాను, నాకు డబ్బులు ఇప్పించండి అని అడిగింది. ఉండమ్మా, ఇప్పుడే డబ్బులు ఇస్తాను, ఎంత అయ్యాయి అని షావుకారు గారు అడిగాడు. మామూలుగా అయితే 4గురికి గాజులు ఇస్తాను కదా, ఈరోజు 5గురికి ఇచ్చాను, అందుకే 500 అయ్యింది అని చెప్పింది. ఆమె లెక్క చెప్పగానే షావుకారు గారు డబ్బులు లెక్క పెట్టాడు. ఏమిటి 5గురికా? కానీ మా ఇంట్లో 4 కోడళ్ళే ఉన్నారు కదా, 5వ వారు ఎవరు అని షావుకారు గారు ఆశ్చర్యంగా అడిగాడు. అతని మనసులో గాజులమ్మే ఆవిడ ఎక్కువ డబ్బుల కోసమే ఇలా అంటుందేమో అనే అనుమానం మొదలైంది. అదేంటి షావుకారు గారు, ఇప్పుడే ఒక చిన్న అమ్మాయి వచ్చింది కదా, ఆమెకు కూడా గాజులు ఇచ్చాను అంది రాధమ్మ. చిన్న అమ్మాయా? మా ఇంట్లో పిల్లలు ఎవరూ లేరు, ఎవరైనా చుట్టాల పిల్లలు వచ్చి ఉండాలి, కానీ నిన్న మొన్నటి వరకు ఎవరూ రాలేదు. సరే, ఏదో పొరపాటు అయి ఉంటుంది. ఇదిగో, ఇవి 4గురికి సరిపడా డబ్బులు,
మా ఇంట్లో నలుగురే ఉంటే 5గురికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఆవిడకు 4 గాజుల డబ్బులు మాత్రమే ఇచ్చి పంపేశాడు షావుకారు. రాధమ్మ ఆశ్చర్యపోయింది. కానీ షావుకారు అంత గట్టిగా చెప్పడంతో నిరాశగా బాధగా వెనుదిరిగింది. ఆమెకు ఆ చిన్నారి రూపంలో లక్ష్మీదేవి స్వయంగా వచ్చిందని తెలియదు. తన మాటను షావుకారు నమ్మకపోవటంతో బాధపడింది. ఇంటికి తిరిగి వచ్చి షావుకారు తన కోడలను పిలిచి అడిగాడు, అమ్మాయిలు, ఈరోజు గాజులమ్మే ఆవిడ వచ్చింది కదా, మీ నలుగురు కాకుండా ఇంకెవరైనా చిన్న అమ్మాయి వచ్చి గాజులు తీసుకుందా అని అడిగాడు. లేదు మామయ్య, మేము నలుగురమే తీసుకున్నాం, ఇంకెవరూ లేరు కదా, మీరు ఎవరి గురించి అడుగుతున్నారు అని కోడళ్ళు ఆశ్చర్యంగా సమాధానం ఇచ్చారు. అంటే ఆ గాజులమ్మే ఆవిడ నన్ను మోసం చేయాలనుకుందన్నమాట అని షావుకారు మరింత అయోమయంతో అనుకున్నాడు. జరిగిన విషయం ఏదో జరిగిందిలే అని సరిపెట్టుకొని, అమ్మాయి, నాకు భోజనం పెట్టమ్మా, లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి నేను కూడా తింటాను అని చెప్పి లక్ష్మీదేవి ఫోటో ముందు నైవేద్యం పెట్టి తాను భోజనం చేసి నిద్రపోయాడు. ఆ రోజు రాత్రి షావుకారు రాజయ్యకు ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో లక్ష్మీదేవి స్వయంగా దివ్యమైన తేజస్సుతో కనిపించింది. కానీ ఆమె ముఖం ఎంతో బాధగా ఉంది. ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. ఆమె చేతులకు నిన్న గాజులమ్మే రాధమ్మ తొడిగిన ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులు స్పష్టంగా కనిపించాయి. అమ్మా లక్ష్మి, ఎందుకు అంత బాధగా ఉన్నావు తల్లి? ఏం జరిగింది? ఈరోజు నీ చేతులకు గాజులు ఎక్కడివి అని షావుకారు ఆవేదనగా అయోమయంగా అడిగాడు. లక్ష్మీదేవి కళ్ళల్లో నీళ్లు నింపుకొని గొంతు వణుకుతూ ఇలా చెప్పింది, నాన్నగారు, ఈరోజు మీ కోడలందరితో పాటు నేను కూడా గాజులు తీసుకున్నాను. ఆ గాజులమ్మే రాధమ్మ ఎంతో ప్రేమగా నాకు గాజులు తొడిగింది. కానీ మీరు నా గాజులకు మాత్రం డబ్బులు ఇవ్వలేదు. నేను మీ ఇంట్లోనే ఉంటాను కదా, నేను మీ కూతుర్ని కదా, నా చేతికి గాజులు కావాలని అడిగితే కళ్ళ ముందు ప్రత్యక్షమైన మీరు నన్ను గుర్తించలేకపోయారు. ఇన్నాళ్ళు మీరు నాకు బట్టలు కొన్నారు, పూలు పెట్టారు, నైవేద్యం పెట్టారు. కానీ నిజంగా నేను వచ్చినప్పుడు నన్ను అనుమానించారు. నా కోసం డబ్బులు ఇవ్వలేదని ఆ గాజులమ్మే ఆవిడ ఎంత బాధపడిందో తెలుసా? నాకు ప్రాణం ఉందని, నేను నిజంగానే మీ కూతుర్ని అని మీకు ఇప్పటికీ అర్థం కాలేదు కదా. మీకు ఉన్న సంపద కళ్ళు కప్పింది, మీ భక్తిని అంధత్వం చేసింది. ఈ మాటలు విన్న షావుకారి కళ్ళల్లో నుండి గలగల నీళ్లు కారిపోయాయి. అతని గుండె తరుక్కుపోయింది. అయ్యో నా కూతురు, నేనెంత తప్పు చేశాను? నిజంగానే లక్ష్మీదేవి నా ఇంట్లో ఉంది. నా కళ్ళ ముందు వచ్చి నిలబడితే కూడా నేను గుర్తించలేకపోయానే. ఆమెను ఒక సామాన్య చిన్నారిగా భావించి గాజులమ్మే ఆవిడ మాటలు నమ్మక ఆమెను మోసం చేశానే అని ఎంతో పశ్చాత్తాపడ్డాడు. కళ్ళలోనే లక్ష్మీదేవి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. అతని అహంకారం, డబ్బు పట్ల అతనికి ఉన్న అంధత్వం ఆ ఒక్క క్షణంలో పూర్తిగా తొలగిపోయాయి. మరుసటి రోజు ఉదయం షావుకారు నిద్రలేవగానే తన కళ్ళల్లో లక్ష్మీదేవి చెప్పిన ప్రతి మాట, ఆమె చేతులకు ఉన్న గాజులు స్పష్టంగా గుర్తుకు వచ్చాయి. అతని మనసు బాధతో పశ్చాత్తాపంతో నిండిపోయింది. నిన్న తాను గాజులమ్మే రాధమ్మకు చేసిన అన్యాయం, ఆమెను అవమానించిన తీరు గుర్తుకు వచ్చి ఎంతో వేదన పడ్డాడు. వెంటనే లేచి తన దుకాణానికి వెళ్ళి గాజులమ్మే రాధమ్మ ఇంటిని కనుక్కుని అక్కడికి వెళ్ళాడు. రాధమ్మ తన చిన్న పూరి గుడిసెలో కూర్చుని నిన్న జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ దుఃఖిస్తోంది. ఆమెకు అదనంగా రావాల్సిన డబ్బు పోయిందని కాదు, షావుకారు ఆమెను నమ్మకపోవటం, మోసం చేయాలనుకుంటున్నానని నిందించటమే ఆమెను బాధించింది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజయ్య షావుకారును చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఏమిటి షావుకారు గారు, ఉదయాన్నే మా ఇంటికి వచ్చారు అని అడిగింది. షావుకారు కళ్ళల్లో నీళ్లతో ఆమెను చూసి తన తప్పును ఒప్పుకున్నాడు. అమ్మా, దయచేసి నన్ను క్షమించు. నేను నిన్న పెద్ద తప్పు చేశాను. నా అజ్ఞానాన్ని, నా అహంకారాన్ని క్షమించమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె కాళ్ళపై పడ్డాడు. ఇన్నాళ్ళు లక్ష్మీదేవిని కేవలం నా కూతురిగా భావించి ఫోటోలో చూశాను. కానీ ఆమె నిజంగానే నా ఇంట్లో ఉందని, నా కూతురిలా వచ్చి నీ చేతితో గాజులు తొడిగించుకుందని నేను గుర్తించలేకపోయాను. నా అజ్ఞానాన్ని క్షమించమ్మా. నువ్వు నా కూతురికి గాజులు ఇచ్చావు. నువ్వు ఎన్ని డబ్బులు అడిగినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నీ కాళ్లకు దండం పెడతాను అమ్మా. నా కూతురికి గాజులు తొడిగిన నీ చేతులు ఎంత పవిత్రమైనవో అని చెప్పి ఆమెకు నిన్న రావాల్సిన డబ్బుకు 10 ఇచ్చి ఆమెను గౌరవించాడు. గాజులమ్మే రాధమ్మకు షావుకారు మాటలు విని ఆశ్చర్యంతో, భక్తితో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
నిజంగానే నేను సాక్షాత్తు లక్ష్మీదేవి చేతులకు గాజులు తొడిగినానా? నా జీవితం ధన్యమైంది, నా ఆకలి దప్పులు తీరినట్లయింది అని అనుకుంది. ఆమె గుండెల్లో ఒక తెలియని ఆనందము, కృతజ్ఞత నిండిపోయాయి. ఆ రోజు నుండి రాధమ్మ జీవితం కూడా మారిపోయింది. ఆమె గాజుల వ్యాపారం మరింత వృద్ధి చెంది ఆమె కూడా ఒక ధనవంతురాలై దైవసేవలో లీనమైంది. ఆ రోజు నుండి రాజయ్య షావుకారులో పూర్తి మార్పు వచ్చింది. అతను డబ్బు పట్ల తన వ్యామోహాన్ని పూర్తిగా వదిలిపెట్టి అహంకారాన్ని విడిచిపెట్టాడు. తన సంపదను కేవలం తన కోసం కాకుండా దానం చేయటం, పేదలకు సహాయం చేయటం ప్రారంభించాడు. ప్రతి జీవులోనూ దైవాన్ని చూస్తూ నిస్వార్థంగా సేవ చేయటం ప్రారంభించాడు. అతని మాటల్లో, చేతల్లో వినయం, ప్రేమ తొణికిసలాడాయి. ప్రజలు ఆయన్ని నిజమైన భక్తుడిగా, మానవతావాదిగా గౌరవించారు. అతని ఊరిలో పేదలందరినీ ఆదుకున్నాడు, ఆలయాలను పునరుద్ధరించాడు. వీడియోలోకి వస్తే, రేపు 1 తారీఖు నెల ప్రారంభమయ్యే రోజు కనుక ఈరోజు ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకొని ములక్కాడ కూరను కానీ, మునగాకు కూరను కానీ, ఈ రెండిటిలో ఏదో ఒక కూరను వండితే చాలు, నెలంతా మీ ఇంటికి కలిసి వస్తుంది. ఎందుకంటే 1 తారీఖున ఈ కూరలను తినటం వలన శరీరానికి మంచి బలం వస్తుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. నెలంతా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. నెలంతా యాక్టివ్గా ఉంటారు కనుక 1 తారీఖున ఈ కూరను వండండి. అందరూ ఈ కూరలనే తినండి. అలా తినటం వలన నెలంతా మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి, ధన సమస్యలు రాకుండా ఉంటాయి. నెలంతా మీకు కలిసి వస్తుంది. గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. నెలంతా మీరు సంతోషంగా ఉండగలుగుతారు. అంతేకాదు, ఈ కూరలు తినటం వలన నెలంతా ధనం వస్తూనే ఉంటుంది, ధన లాభం కలుగుతుంది, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి మీరు కూడా రేపు 1 తారీఖున తప్పనిసరిగా ఈ కూరను తినండి. నెలంతా ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించండి. నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైన కాయ. నిమ్మకాయకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది, మన సమస్యలను తొలగించే పవర్స్ ఉంటాయి. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసి, మన సుడిని తిప్పేసి మనల్ని గొప్ప ధనవంతులుగా మార్చేసే శక్తి నిమ్మకాయకు ఉంది కనుక చక్కగా రేపు 1 తారీఖున రాత్రి ఖచ్చితంగా 7 గంటలకు ఒక పసుపు రంగు నిమ్మకాయను ఒకటి తీసుకోండి. మచ్చలు, పుచ్చులు లేని మంచి నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను ఒక ప్లేట్లో పెట్టండి. అంటే స్టీల్ ప్లేటు, ఇత్తడి ప్లేటు, గాజు ప్లేటు, ఇలా ఏ ప్లేట్ మీ దగ్గర ఉంటే ఆ ప్లేట్లో పెట్టండి. తర్వాత ఆ ప్లేట్లోనే నిమ్మకాయ మీద కొంచెం పసుపు, కుంకుమను చల్లండి. తర్వాత ఈ నిమ్మకాయ ప్లేట్లోనే 1 స్పూన్ గల్లులుప్పును కూడా వేయండి. గల్లులుప్పు కూడా చాలా శక్తివంతమైనది. గల్లులుప్పుకు ధనాన్ని ఆకర్షించే విపరీత శక్తులు ఉన్నాయి. గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గల్లులుప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కనుక 1 స్పూన్ గల్లులుప్పు వేయండి. చివర్లో ఈ ప్లేట్లో ఒక తొక్క తీయని వెల్లుల్లి రెబ్బను పెట్టండి. ఎందుకంటే వెల్లుల్లి రెబ్బ నెలంతా ధనం వచ్చేలాగా చేయటంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. వెల్లుల్లి రెబ్బ నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇవన్నీ ప్లేట్లో వేసి తర్వాత ఈ ప్లేటుకు ఒక నమస్కారం చేసుకోండి. మాకు ఈ నెలంతా కలిసి రావాలి, ఈ నెలలో మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకూడదు, ఈ నెలంతా మా ఇంట్లో ఐశ్వర్య వర్షం కురవాలి, మా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని సంకల్పం చెప్పుకొని రాత్ర ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ వంటగదిలోని గ్యాస్ పొయ్యి కింద పెట్టండి. పెట్టి అలా 2 రోజుల పాటు వదిలివేయండి. 48 గంటల పాటు వదిలివేయండి. 48 గంటల తర్వాత ఆ ప్లేట్ను తీసి దానిలోని నిమ్మకాయను, ఉప్పును, వెల్లుల్లిని, పసుపు, కుంకుమలను తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో పడవేయండి. సరిపోతుంది. ఈ పరిహారాన్ని చేసుకుంటే ఖచ్చితంగా నెలంతా మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. నెలంతా మీకు ధనానికి లోటు రాకుండా ఉంటుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక మీరు కూడా రేపు 1 తారీఖున ఈ నిమ్మకాయ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.